మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 ఇస్తామని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని, అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమస్యలపై స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని, అదేవిధంగా సుల్తానాబాద్, మంతని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు 3 సంవత్సరాల సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనె తదితర వస్తువులు రావాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సంస్థలకు కట్టవలసిన డబ్బులు కట్టకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యం అందడం లేదని, పీఎఫ్ డబ్బులు లోన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, ఆయా సంస్థలకు చెల్లించవలసిన డబ్బులు మున్సిపల్ అధికారులు వెంటనే చెల్లించాలని, పెరిగిన వేతనాల ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమాలకు, పోరాటాలకు బాధ్యత వహించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానంలో తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచుతామని, పర్మనెంట్ చేస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. అనేక మార్లు ఈ ఎన్నికల వాగ్దానం అమలు చేయమని ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కలిసినా కూడా ఈ సమస్యలు పరిష్కరించట్లేదు, వేతనాలు పెంచట్లేదు. వివిధ మున్సిపాలిటీల్లో ఉండేటువంటి స్థానిక సమస్యలు కూడా పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వివిధ మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ చెల్లించాలని, సబ్బులు, బట్టలు, నూనెలు, చెప్పులు ఇవ్వాలని. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పాక మహేష్, ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, వివిధ మున్సిపాలిటీల యూనియన్ నాయకులు ఆరేపల్లి చంద్రయ్య, బొంకుడి సాగర్, చింతల మరియ, ఎడ్లపల్లి రాజయ్య, రమేష్, మలేష్, సురేష్, లక్ష్మణ్, రామ్మూర్తి, కుక్క అన్వేష్, సలిగంటి సుశీల, లక్ష్మీ మధు, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.